హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా డేస్ అయిపోతుంది కదా, లైక్ ఒక 5 డేస్గా అసలు ఎటువంటి వీడియో అప్డేటే లేదు. అండ్ ఎందుకు నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను, అండ్ మెయిన్గా నేను 9K ఎలా లాస్ అయ్యాను, అసలు సైబర్ క్రైమ్ ఫైల్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు ఏం జరిగింది, సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో మీరైతే ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అపార్ట్ ఫ్రమ్ మీ జాబ్, వర్క్ అండ్ స్టడీస్, సో వీటన్నిటికీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి అసలు నేను ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను అంటే, నాకు రీసెంట్గానే పీజీ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట. సో మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది మీకు, ప్రీవియస్గా వేరే బ్యాక్గ్రౌండ్ ఉండేది. సో నేనైతే పీజీ షిఫ్ట్ అయ్యాను. సో ఆ వర్క్ ఒకటి ఉండే, అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కంప్లీట్గా వర్కింగ్ డేసే కాబట్టి ఆఫీస్ వర్క్, సో రెండింటికి చాలా అంటే చాలా ప్రెషర్గా ఉండింది. అందుకే వీడియోస్ అయితే చేయలేకపోయాను. అండ్ ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తే, అసలు నేను 9K ఎలా లాస్ అయ్యాను, ఏ ఫ్రాడ్ జరిగింది, ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేశాను, ఈ డీటెయిల్స్ అన్ని చెప్పేదానికంటే ముందు ప్రీవియస్గా 9Kకి లాస్కి ముందు ఏం జరిగింది, డే 1 నాకు సడన్గా ఒకరోజు మా మమ్మీ కాల్ చేశారనమాట. ఇలాగ నాకు 9K అనేది పోయింది, సో దీన్ని మళ్ళీ మనం ఎలా రిటర్న్ తెచ్చుకోవాలి, ఏమైనా ఐడియాస్ ఉన్నాయా, ఏమైనా చేయగలమా, సొల్యూషన్ ఉంటే చెప్పు అని. అయితే షాక్ అనమాట, 9K లాసా, ఎలా జరిగింది మమ్మీ, అసలు ఫస్ట్ ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు అని చెప్పి నేనైతే ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాను. ఏమైందంటే, మీకు ఒక సినారియో లాగా లైక్ ఒక స్టోరీ లెక్క చెప్తాను, కేర్ఫుల్గా వినండి. లైక్ ఒక ట్రాప్ అనేది వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు మనల్ని ట్రాప్లో పడేయడానికి, అండ్ అమౌంట్ అనేది ఎలా ఈజీగా మన దగ్గర నుంచే తీసుకుంటారు. లైక్ మనమే ఇస్తామన్నమాట, మనీ తీసుకోండి అని చెప్పి, తర్వాత రియలైజ్ అవుతాం మనం ఒక ట్రాప్లో పడాము అని చెప్పేసి. ఎలా జరిగిందో చెప్తాను. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గరికి అయితే కొంతమంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో వచ్చారనమాట. సో మా మదర్ కొన్ని అవసరం ఉంటే ఒక 3Kకి అయితే షాపింగ్ చేశారనమాట. సో షాపింగ్ చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏమైందంటే, ఆ రోజు ఏం జరగలేదు. నెక్స్ట్ డే ఒక కాల్ వచ్చిందనమాట, లైక్ మ్యామ్ నిన్న మీరు ఇలా షాపింగ్ అయితే చేశారు ఒక 3Kకి, అండ్ మీకైతే లాటరీ వచ్చింది అని. సో గేమ్ ఇక్కడ స్టార్ట్ చేశారనమాట వాళ్ళు, లాటరీ వచ్చింది అని చెప్పేసి. అండ్ మా మమ్మీ వాళ్ళు ఓకే కొంచెం అటు ఇటు ఉన్నారనమాట, మనకేంటి లాటరీ రావడం ఏంటి అని. తర్వాత వీళ్ళు అడిగారు ఏదైనా మనీ పే చేయాలా, అసలు ఏమొచ్చింది అని. అతను ఏం చెప్పినంటే, లేదు మీరు అసలు 1 రూపీ కూడా పే చేయాల్సిన పని లేదు, ఇది లాటరీ, మీకు ఒక స్కూటీ అయితే వచ్చింది అని చెప్పారనమాట. వీళ్ళైతే ఫుల్ హ్యాపీ, ఓ 3Kకి షాపింగ్ చేస్తే లాటరీ వచ్చింది, ఓకే స్కూటీ చాలా యూస్ఫుల్ కదా, మంచిది అనుకుని ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. సో ఈ సిచ్యువేషన్స్ మొత్తాన్ని వాళ్ళు ఎవరికి చెప్పలేదు. లైక్ మా పిన్ని, మా మదర్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని వీళ్ళే లైక్ అనుకున్నారు అనమాట, మనమేం మనీ పే చేయట్లేదు కదా, ఏం ప్రాబ్లం ఉంటుంది అని. దాటు నేను ఇక్కడ ఫుల్ బిజీ ఉండడంతో నాకు అసలు చెప్పలేదు. ఇలా జరిగింది. అలా అయిపోయినా జస్ట్ వాడు చెప్పాడు, వీళ్ళంతా ఫుల్ హ్యాపీ. అండ్ 2 అవర్స్కి మళ్ళీ కాల్ చేశాడనమాట అతను. ఆ రోజు సండే. ఓకే 2 అవర్స్కి కాల్ చేసి ఏమని చెప్పిండంటే, మ్యామ్ మేము ఇలా బైక్కి కొన్ని ఇన్సూరెన్స్కి అవి చేయాలి, అండ్ మీ నేమ్ పైన దాన్ని రిజిస్టర్ చేయాలి, దానికి ఒక 6K అమౌంట్ అయితే అవుతుంది అని చెప్పాడనమాట. 6K అవుతుంది అన్నాడు. మా మదర్ వాళ్ళు కొంచెం షాక్లో ఉన్నారు. నా 6K ఎందుకు అవుతుంది, మనీ ఏం పే చేయక్కర్లేదు అన్నారు. వీళ్ళు క్వశ్చన్ చేయబోతున్నారు అనమాట వాళ్ళని. అతను ఏం చేశాడంటే ఫుల్ అనమాట, లైక్ రష్ అవుతున్నాడు అతను. మీ ఆధార్ కార్డ్ ఫాస్ట్గా సెండ్ చేయండి, రిజిస్టర్ చేయాలి, అండ్ ఆఫీస్ ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది అని చెప్పేసి ఎంత తొందర పెడుతున్నాడంటే, వీళ్ళు అప్పుడే అర్థం చేసుకునే వాళ్ళే, అసలు మనీ పే చేయమంటడం ఏంటి ఇంత ఫాస్ట్గా, మనకి డీటెయిల్స్ ఏం లేకుండా అని. వీళ్ళు ఆధార్ కార్డ్ సెండ్ చేశారు. ఒక పాయింట్ వీళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్ ఇది. అండ్ దెన్ ఆ రష్లో మనీ కూడా పే చేశారనమాట. అంటే ఇప్పుడు 6K ఆల్రెడీ పోయింది. 3Kకి ఓకే కొనుక్కున్నారు, బట్ 6K అయితే పోయిందనమాట. ఇది ఫస్ట్ అటెంప్ట్, గుర్తుపెట్టుకుని ఇది ఫస్ట్ అటెంప్ట్, 6K పోయిందనమాట. అండ్ నెక్స్ట్ సినారియో వచ్చేసరికి, అతను అంతవరకు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు, లైక్ మన పేమెంట్ అయిపోయేంతవరకు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు, నెక్స్ట్ మినిట్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అర్థమవుతుందా వాళ్ళు ఎంత క్రియేటివ్గా ప్లాన్ చేస్తారో మనీ కోసం. అండ్ నెక్స్ట్ సినారియో చూసుకునేసరికి ఆ డే ఏం లేదనమాట. నెక్స్ట్ డే మండే, ఆ రోజు మళ్ళీ ఫోన్ వచ్చిందనమాట. కాల్ చేసింది, నేను చాలా బిజీ ఉన్నాను, సో అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను, మాకు చాలా కస్టమర్స్ ఉన్నారు, సో అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడైతే మీకు ఆఫ్టర్నూన్కి డెలివరీ అయిపోతుంది బైక్, డెలివరీ ఫీజ్ 3K అని చెప్పారనమాట. అర్థం చేసుకోండి సినారియో వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు. డెలివరీ ఫీజ్ 3K అవుతుందంట, బెంగళూరు నుంచి డెలివరీ అవుతుంది, 3K మనీ పే చేయండి, ఆఫ్టర్నూన్కి అంతా మీ దగ్గర వస్తుంది.
వీళ్ళు కొంచెం తెలివిగా ఆన్సర్ చేశారు, లైక్ మాకు బైక్ డీటెయిల్స్ అవంతా పెట్టండి, మేము మనీ పే చేసిన ఇన్వాయిస్ అంతా కూడా పెట్టండి అని చెప్పి. అతను దానికి కూడా రెడీగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? లైక్ మన ఏమి క్వశ్చన్స్ అడుగుతామో దాని కూడా ఎక్స్పెక్ట్ చేసి అతను ఆల్రెడీ ప్రూఫ్స్ కొని పెట్టుకున్నాడు అనమాట. ఒక ఇన్వాయిస్ అయితే సెండ్ చేసిండు. నేను తర్వాత చూశాను, ఎలా ఉందంటే ఆ ఇన్వాయిస్లో వాళ్ళ కంపెనీ నేమ్, అడ్రస్, కింద స్కూటీ, మనీ ఏం లేదు మనం పే చేసినట్టు, జీరో ఉందన్నమాట. మీకు అక్కడ ఇన్వాయిస్ కూడా ఇక్కడ నేను పెడతాను, ఒకసారి చూడండి. ఎంత ఈజీగా ట్రాప్ చేయాలనుకుంటారో. స్కూటీ నేమ్ కూడా లైక్ స్పెల్లింగ్ కూడా తప్పు ఉందన్నమాట దాంట్లో. అంత బ్లైండ్గా వాడు సెండ్ చేశాడు. సో వీళ్ళైతే దాని పక్కన పెట్టుకున్నారు. 3K ఎట్లా వేసారంటే, ఆల్రెడీ 6K వేసేద్దాం కదా, ఆఫ్టర్నూన్కి వచ్చేస్తుంది అన్నారు, ఆ 3K వేసారనమాట. లిటరల్గా వీళ్ళు కంప్లీట్ మైండ్ సెట్ని మార్చేశాడు అతను. ఇలా 6K ఫస్ట్ పోయింది, నెక్స్ట్ 3K పోయిందనమాట. మనీ పోయింది. తర్వాత నాకు కాల్ చేశారు. అతను ఆ 3K కట్టేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సైలెంట్లో పెట్టేశాడు. అండ్ ఈ నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టేశాడు అనమాట. సో సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటంటే 9K లాస్ అయింది. ఏం చేయాలో తెలియదు. మన ఆధార్ కార్డు ఆల్రెడీ అతనికి ఇచ్చేసాం. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు నాకు కాల్ చేశారనమాట. సో ఇట్లా అయింది, ఇది సిచ్యువేషన్, ఇప్పుడు మనం ఏం చేయగలము అనేసి. నేను ఫస్ట్ అయితే ఇంత షాక్లో ఉన్నా. అరే ఏంటి వీళ్ళు ఏదైనా ఒకటి ఆఫర్ మనకు వచ్చింది అంటే ఇంత బ్లైండ్గా నమ్మేస్తున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు నాది, నేను వీళ్ళని ఎడ్యుకేట్ చేయలేదు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాకు ఒక్క మాట చెప్పింటే అసలు కనుక్కుంటాం, కొంచెం ఎంక్వైరీ చేసింటాం అనమాట. ఈ సిచ్యువేషన్ అయితే జరిగేది కాదు. సో నేను అప్పుడు రియలైజ్ అయ్యాను, ఏ మిస్టేక్ మనం చేస్తాము. లైక్ మనలాగా చాలామంది ఉంటారు కదా, ప్రతి ఒక్క పేరెంట్స్ మంచిగా చదువుకొని లైక్ ఒక ఎంప్లాయీస్ అయ్యండి, వీటన్నిటి గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇది జరిగింది. అది మెయిన్ అనమాట. సో ఇలా పోస్ట్ చేస్తే చాలామందికి కూడా యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అలా సిచ్యువేషన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం 9K లాస్లో ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఏం జరిగిందంటే, నేనైతే ఒక సైబర్ క్రైమ్ అనేది ఫైల్ చేశాను అనమాట. సైబర్ క్రైమ్ అనేది ఎప్పుడు చేస్తామంటే, ఏదైనా మనకు ఏదైనా లింక్స్ క్లిక్ చేసి మనీ లాస్ అవ్వడం, లేకపోతే ఎవరైనా లైక్ ఫోర్స్ ప్రెషర్ చేసి మనీ పే చేయించుకోవడం, అండ్ ఏదైనా మనకు ఇలా లైక్ బైక్ ఇస్తాము మీరు కొంచెం మనీ పే చేయాలంతే అలా చెప్పడం. సో ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్కి మనము సైబర్ క్రైమ్ అనేది అయితే ఫైల్ చేస్తామన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను కొన్ని ప్రూఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి, లైక్ ఈ మనీ పే చేసిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా ఫోన్పే, అవి, ఆ ఇన్వాయిస్ డీటెయిల్స్, సో అన్ని ప్రూఫ్స్ అయితే నేను ఒక లింక్ కూడా ఇస్తాను ఆ సైబర్ క్రైమ్ది, నా పోర్టల్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలన్నమాట. సో అవంతా అప్లోడ్ చేసినా నాకు జస్ట్ ఒక 3 డేస్కి ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట, లైక్ మీ కేసు అయితే తీసుకున్నారు అండ్ ఆ ఫ్రాడ్ ఉంటారు కదా ఎవరైతే మన దగ్గర నుంచి మనీ తీపించుకున్నారో వాళ్ళ అకౌంట్ అయితే ఫ్రీజ్ చేశారనమాట. సో నాకు అప్పుడు కొంచెం ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, లైక్ ఓకే వీళ్ళు కేసుని టేక్ చేశారు. అండ్ ఆల్సో అతను మనం ఒక అకౌంట్కి లైక్ థింక్ దాట్ నేను ఒక SBI యూజర్, SBI నుంచి మనీ సెండ్ చేశాను, అతను ఒక HDFC అకౌంట్ నుంచి మనీ రిసీవ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు అతను HDFC అకౌంట్ అయితే ఫ్రీజ్ చేశారనమాట. లైక్ అతను ఇంకా అకౌంట్ నుంచి ఎవరికి మనీ పే చేయలేడనమాట. సో అలా అయితే చేశారు. నాకు ఆ మెసేజ్ అయితే వచ్చింది. ఓకే కొంచెం అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాను, మేబీ మనీ రిటర్న్ రాకపోవచ్చు, బట్ స్టిల్ మనం ఒక స్టెప్ వేసామన్నమాట. ఇంకో ఫ్యూచర్లో ఇటువంటి ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి. చూద్దాం ఏమవుతుందో. నేను కానీ మనీ అయితే రికవర్ అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను అనమాట ఎలా జరిగింది అని. సో ఇది సిచ్యువేషన్, ఏం జరిగింది అని ఈ 1 వీక్లో. సో సడన్గా అన్నీ ఒకేసారి వచ్చేసాయి, లైక్ నా PG షిఫ్టింగ్, ఇక్కడ జాబ్ వర్క్ అండ్ మా మదర్ ఈ టెన్షన్. సో ఇది ఇంత హెక్టిక్గా ఉంది ఈ 1 వీక్. నేనైతే మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు ఎడ్యుకేట్ అవ్వండి, మీన్ వైల్ మీ పేరెంట్స్ని కూడా ఇటువంటి విషయాల్లో ఎడ్యుకేట్ చేయండి. ఇది చాలా అంటే చాలా అవసరం. ఈరోజు ఇది ఒక్కటే, రేపు మేబీ ఇంకేదైనా ఆన్లైన్ పోర్టల్స్ కావచ్చు, మీకు ఏదైనా ఆఫర్స్ ఇస్తామని చెప్పి సజెస్ట్ చేయడము. సో అలా అయితే మనం ఈజీగా ట్రాప్లో పడిపోతాం అనమాట. వాళ్ళు ఒక ప్లాన్గా చేస్తారు ప్రతి ఒక్కటి, ఇలా ఏమడిగితే ఏం ఆన్సర్ చెప్పాలి అని. సో మీరైతే ఈ ట్రాప్లో పడకండి. ఇదే వీడియో ఒక మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అండ్ మీకు ఈ సైబర్ క్రైమ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే కూడా కమెంట్ చేయండి, సో దట్ అది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. And that's all. Thank you for watching my video. Please do like, share and subscribe. Bye.